ఈ నడుమ హోటళ్లకు పోయిన చాలా మందికి బిర్యానీల జిల్ల పురుగులు ఎంటికలు ఇనుప ముక్కలు వచ్చుడు కామన్ అయిపోయిందిలా. ఇక పాసిపోయినాయి కుళ్ళిపోయినాయి కంచాలా రాకుంటే వాళ్ళు అదృష్టవంతులే అనుకోవాలి. ఇక గదేందని అడిగితే హోటలోళ్ళే కస్టమర్లను కొట్టి చంపుతుర్రు. పంజగుట్ట కాడ ఒక హోటల్లో అయితే ఏకంగా జీవే తీసిర్రు. గట్లనే పాసిపోయిన పప్పు వడ్డిచ్చిరని ఒక ఎమ్మెల్యే హోటల్ అయినని ఏం చేసిండ్రో చూడురి. నాకే పాసిపోయిన పప్పు వడ్డిస్తావరా పాగలనుకుంటా హోటల్ అయినను పిలిచి ఎట్లా దౌడ పండ్లు రాలగొట్టిండో చూడురికి బనీన్ మీద ఉన్నాయినా. ఎవలి బనీన్ బాలరాజు అనుకునేరు. ఈడ కిక్కు బాక్సింగ్ పంచులతోటి పండ్లు రాలగొడుతున్నది మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడు. ముంబైలోని ఒక క్యాంటీన్ నుంచి అన్నం పార్సిల్ కొంటవేండట. అయితే ఆ పార్సిల్ కవర్లు ఇప్పి అన్నం వేసుకుంటే పప్పు వాసిపోయింది ఉన్నదట. ఎంబడే హోటల్కు వేయండు. ఏంద్రా ఈ పప్పు పాసిపోయింది వడ్డిస్తావురా అని చెప్పి ఎమ్మెల్యే సాబిట్ల దెబ్బలు వడ్డిచ్చిండు హోటల్ అయినకు. ఇక వాసన చూర్రా నువ్వు తింటావా ఇది తిను అనుకుంటా ఆయన మూతికాడ పెట్టిండు. ఇట్లా సరే ఫుడ్ మంచిగా లేదని ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలి, మంచిగా వడ్డియాలని వార్నింగ్ ఇవ్వాలి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పప్పంటిన చెయ్యిని కడుక్కున్నంత ఈజీ కాదు కదా సార్ అని అడిగితే ఏం తప్పు లేదు, మా బాల్ తాకరే ఇదే నేర్పించిండు, మంచిగా చెప్పంగా వినప్పుడు తన్నే బుద్ధి చెప్పాలని కచ్చిండని సమర్థించుకున్నాడు. ఇక ఇది మా శివసేన స్టైల్ అని కూడా జబ్బలు ఎగిరేసిండు. ఇక ఆడు ఉన్నోళ్ళు కూడా నిజంగానే ఈ క్యాంటీన్లో ఫుడ్ మంచిగా ఉంటలేదని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అయితే పద్ధతి మార్చుకోలే గానీ అందుకోసమని ఇట్లా ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు అయితే పద్ధతి కాదని వచ్చిర్రు. పాపం ఎమ్మెల్యే కొట్టిన దెబ్బ కింద పడి బిత్తర ముఖం వేసిండు హోటల్ ఓనరు. హోటలోళ్ళు కూడా తీసుకున్న పైసలకు తగ్గట్టు మంచిగా తిండి పెట్టాలి గానీ పడేసే వాటిని పల్లెంలో వడ్డించి పైసలు సంపాదించుకుందామంటే ఇగో ఒక్కోసారి గిసొంటి పనిష్మెంట్లే అవుతుంటాయని కూడా ఇంకొందరు అనబట్టిర్రు.